ఒక వ్యక్తి తాను ధరించిన కవచాన్ని తీసి పక్కకు విసిరేశాడు. కానీ అదే కవచం అక్కడున్న రాయి టేబుల్ పై పడి పూర్తిగా పగిలిపోయింది. క్షణంలోనే అతని శరీరం చాలా తేలికగా మారిపోయింది. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ను సవాల్ చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. మాస్టర్ పదే పదే వెనక్కి తగ్గాల్సొచ్చింది. మాస్టర్ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి తన మొత్తం శక్తిని వినియోగించాడు. కానీ పోరాటంలో ఆ మాస్టర్ కత్తిని విరిచాడు. మాస్టర్ శరీరం అంతా అతను గోర్లతో చేసిన లోతైన గాయాలు పడ్డాయి. నొప్పితో కేకలు వేస్తున్న మాస్టర్ ను అబ్బాయి బలమైన అరచేతితో దెబ్బ కొట్టి చాలా దూరం పడేశాడు. అబ్బాయి అతన్ని చంపబోతున్న సమయంలో మాస్టర్ కుమార్తె అతన్ని ఆపడానికి వచ్చింది. అదే క్షణంలో ఒక మనిషి వచ్చి వారిని కాపాడాడు. ఆ మనిషి ఒక చేతితోనే అతన్ని చాలా దూరానికి విసిరేశాడు. అక్కడి శిష్యుల చూపులు అతనిపైనే ఉన్నాయి. అప్పుడు తెలిసింది అతడు మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఒక లెజెండ్ అని. చాలా రోజుల క్రితం తెల్ల వస్త్రాలు ధరించిన కొంతమంది ఈ దేశంపై దాడి చేశారు. ఈ వ్యక్తి ఆ వేదికపైకి వచ్చి తాను ప్రతి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ను ఓడిస్తానని అహంకారంగా ప్రకటించాడు. కేవలం ఒక్క రోజులోనే అతని చేతుల్లో చాలా మంది మరణించారు. అందరూ ఇక అంతా అయిపోయిందని అనుకున్నారు. అప్పుడే ఈ వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చాడు. చాలా సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ సాధన బలంతో అతను మిగతా వారిని సులభంగా ఓడించాడు. ప్రజల హృదయాల్లో మళ్లీ ఆశ కలిగింది. కానీ ఈ వార్త చెడ్డ నాయకురాలికి చేరింది. ఆమె కోపం తట్టుకోలేక అతన్ని తీవ్రంగా చంపేసింది. అనంతరం 3 రోజుల లోపల ఆ మనిషిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.